Take a few food, teacher will scold you. Good morning, Manha. Ma'am. Good morning, everyone. Good morning. Good Sai morning. Joshi, good morning. Good morning, ma'am. How are you? Fine, ma'am. Thank you, ma'am. Okay. Arhan Muhammad, Ketan Raghava, Advit Guja, Vineet Jaikar, Rohit And today's Chaudhary. screen is very big. All of you open Telugu Good textbooks. morning, ma'am. Good morning, children. How are you, Nana? Fine, ma'am. Enjoying in Diwali festival? Ma'am. Yes, ma'am. Yes, ma'am. Okay. Yesterday I am Ma'am, absent. your voice is low. Now okay? Yes, ma'am. Good Okay. morning, miss. Good morning. Good morning. Hi, Tarani. How are you, Tarani? Hi. Okay. How are you? I am also fine. Thank you so much. Enjoy Diwali. Yes. Yes. Okay. Which color frock? Red. One stand. It's t-shirt. Nice. Oh, t-shirt. Looking so smart. Like angel. Thank you. Okay. Okay. All of you open textbook page number 91. 91. Open. Open textbook page number 91. 16th lesson Ituka. 16th lesson Ituka. E takomiste to ka. Ituka. అందరినీ మ్యూట్ చేస్తున్నాను. Good morning. గుడ్ మార్నింగ్ అందరినీ మ్యూట్ చేసేసాను. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. Ayansh Gupta, how are you, Ayansh Gupta? Open video, Ayansh. How are you, Ayansh? ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తే నాకు థమ్స్ అప్ చూపియండి. స్క్రీన్ కనిపిస్తే థమ్స్ అప్ చూపియండి. జాబిలి తెలుగు వాచకం 1వ తరగతి స్క్రీన్ కనిపిస్తుందా చూడండి. స్క్రీన్ కనిపిస్తే నాకు థమ్స్ అప్ చూపియండి.
textbook page number 91. Ituka. E takomiste tu ka. Ituka. E takomiste tu ka. Ituka. వచ్చేసింది. కనిపిస్తుందా? ఈ స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. ఇక్కడ ఈ పిక్చర్ లో వీళ్ళంతా ఏం చేస్తున్నారు చెప్పండి. సిద్ధు సూపర్, యు ఆర్ లుకింగ్ సో స్మార్ట్ అండ్ సో క్యూట్. యువర్ హెయిర్ స్టైల్ ఆల్సో వెరీ నైస్. లుక్ లైక్ మహేష్ బాబు ఫిల్మ్ స్టార్. నైస్. వాట్ యు డూయింగ్? Nothing. Nothing. You like this hair, like this doing, huh? ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా చూడు. ఇక్కడ స్క్రీన్ మీద వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పు ఒకసారి. ఓపెన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 91 ఆల్సో. రాళ్ళు తీసుకొచ్చి ఇల్లు కడుతున్నారు. అవి రాళ్ళా? అవి రాళ్ళేనా? అవును మ్యామ్. అవునా? బ్రిక్స్ అనుకుంటానా నేను. బ్రిక్స్ అంటే ఇటుకలు. I wrote that lesson, ma'am. ఏంటయాన్? ఓకే. ఇటుకలు. వాళ్ళందరూ అక్కడ ఒక అతను ఏం చేస్తున్నాడు? మట్టి తొక్కుతున్నాడు. ఒక అతను అక్కడ ఏం చేస్తున్నాడు? మట్టి తొక్కుతున్నాడు. పక్కన బకెట్ ఉంది, బకెట్ లో వాటర్ ఉంది. వీళ్ళిద్దరు ఏమో ఈ ఇటుకలు ఇలా తయారు చేస్తున్నారు. అచ్చు పోసి తయారు చేస్తున్నారు. ఈమెనేమో ఈ ఇటుకలను తల మీద మోసుకొని వస్తుంది. ఇక్కడ ఈయననేమో ఇటుకలతో గోడ కడుతున్నాడు. మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, ఇంకా అది ఇసుక కావాలి. ఇవన్నీ కలిపితేనే మనకు ఇల్లు రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్లాబ్ వేయాలంటే ఇంకా ఎక్స్ట్రా ఏం కావాలి? చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, కంకర, అవి కూడా కావాలి. ఇక్కడ ఈ ఇటుకల మీద ఒక చిన్న గేయం ఇచ్చిండు. నేను ఈ గేయం చెప్తాను, రిపీట్ చేయండి. ఇటుకలు ఇటుకలు ఇటుకలో రన్నయ్యా. ఇటుకలు ఇటుకలు ఇటుకలో రన్నయ్యా. బంకమన్ను తెచ్చినం ఇటుకలో రన్నయ్యా. కసాపిసా తొక్కినం ఇటుకలో రన్నయ్యా. సాంచలోన వేసినం ఇటుకలో రన్నయ్యా. ఇటుక బిడ్డ చేసినం ఇటుకలో రన్నయ్యా. గట్టివడ్డ ఇటుకలను ఇటుకలో రన్నయ్యా. బట్టిలోన కాల్చినం ఇటుకలో రన్నయ్యా. ఒక్కొక్క ఇటుక పేర్చి ఇటుకలో రన్నయ్యా. బొమ్మరిల్లు కట్టినం ఇటుకలో రన్నయ్యా. అంటే ఇటుకలు ఎలా తయారు చేసిల్లు, ఎలా కట్టిల్లు, ఆ ఇటుకలు ఉంటేనే మనకు ఇల్లు కట్టుకోవడానికి వీలవుతుంది. ఇటుకలతోనే మనము ఇల్లు కట్టుకుంటాం, అంటే గోడలు పెట్టుకుంటాం. తెలుసు కదా ఇటుకలు. ఇల్లు కట్టేటప్పుడు ఎవరైనా మనం వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఇటుకలు, ఇంకా ఇసుక, సిమెంట్ అవన్నీ కలిపితేనే మనకి ఇల్లు రెడీ అయిపోతుంది. మొత్తం కట్టిన తర్వాత వాటికి మంచిగా కలర్స్ వేసి దాన్ని అందంగా డెకరేట్ చేస్తేనే మనకి ఒక రూమ్ రెడీ అయిపోతుంది. సాయి జోషిత్, ఇల్లు వేటితో కట్టుకుంటాం మనం?
ఇటుకలతో. ఇంకా ఇటుకలతో పాటు మనకి ఇంకా ఏమేం కావాలి? సిమెంట్. ఇంకా సిమెంట్ ప్లస్ ఓన్లీ సిమెంట్. ఇసుక. సిమెంట్ ఇసుక దేంతోని కలుపుతాం దాన్ని? సిమెంట్ ను ఇసుకను ఏం పోసి కలుపుతాం? అయాన్. వాటర్. వాటర్ పోసి కలుపుతాం. సిమెంట్ ఇసుక వాటర్ కలిపి ఆ ఇటుకల మధ్యలో వేసేసి మనము ఇల్లు కట్టుకుంటాం. గేయం చెప్పండి, గేయం రిపీట్ చేయండి. మళ్ళీ ఒకసారి గేయం చెప్తాను, గేయం రిపీట్ చేయండి. ఇటుకలు ఇటుకలు ఇటుకలో రన్నయ్యా. ఇటుకలు 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 రానయ్య. బంకమన్ను తెచ్చినం ఇటుకలో రన్నయ్యా. బంకమన్ను తెచ్చినం ఇటుకలో రానయ్య. కసాబిసా తొక్కినం ఇటుకలో రన్నయ్యా. ఇటుకలో రానయ్య. కసాబిసా తొక్కినం ఇటుకలో రన్నయ్యా. కసాబిసా తొక్కినం ఇటుకలో రానయ్య. సాంచలోన వేసినం. ఈ సాంచ మీన్స్ ఆ ఇటుక పిల్ల అలా ఒక 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 ఆకారంలో ఉంటది కదా, అది తయారయ్యేదాన్ని ఆ ప్లేట్ లో వేస్తే అది ఇటుక అలా ఆ మోడల్లో వస్తుంది. సాంచలో వేసినం ఇటుకలో రన్నయ్యా. సాంచలో వేసినం ఇటుకలో రానయ్య. ఇటుక బిడ్డ చేసినం ఇటుకలో రన్నయ్యా. గట్టిపడ్డ ఇటుకలను ఇటుకలో రన్నయ్యా. బట్టిలోన కాల్చినం ఇటుకలో రన్నయ్యా. ఒక్కొక్క ఇటుక పేర్చి ఇటుకలో రన్నయ్యా. బొమ్మరిల్లు కట్టినం ఇటుకలో రన్నయ్యా. ఓకే, ఈ గేయం తర్వాత చూడండి ఏం అడిగింది ఇక్కడ, క్వశ్చన్స్ ఏం అడిగిండు మనం. వినండి, మాట్లాడండి, గేయం పాడండి, అభినయించండి. పాఠం బొమ్మలో చూసి ఏం జరుగుతుందో చెప్పండి. ఆల్రెడీ మనం పాఠం బొమ్మ చూసుకున్నాం, ఏం జరుగుతుందో ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. ఇటుకలను ఇల్లు కట్టుకోవడానికి వాడతాం. ఇంకా ఏమేం కట్టుకోవడానికి వాడతాం? ఇల్లు కట్టాలన్నా, మనం ఏం కట్టుకోవాలన్నా, గోడ కట్టుకోవాలనుకుంటే కంపల్సరీ ఇటుకలు ఉండాల్సిందే. ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలతో పాటు ఇంకా ఏమేం కావాలి? ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలతో పాటు సిమెంట్ కావాలి, ఇసుక కావాలి. సిమెంట్ ఇసుక కలపటానికి వాటర్ కూడా కావాలి. చదవండి. కింది గేయ పాదాలు గేయంలో ఎక్కడున్నావో గుర్తించండి. వాటి కింద గీత గీయండి. టేక్అవుట్ పెన్సిల్. పెన్సిల్ తీసుకోండి, పెన్సిల్ తీసుకోండి. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 91 పైన క్లాస్ వర్క్ అని మెన్షన్ చేయండి. క్లాస్ వర్క్ డేట్ వేయండి 17/11/2020. డేట్ వేయండి. క్లాస్ వర్క్ అని పెట్టండి, డేట్ వేయండి. డేట్ వేసినాక ఇక్కడ ఏమంటున్నాడు? కింది గేయ పాదాలు గేయంలో ఎక్కడున్నావో గుర్తించండి. వాటి కింద గీత గీయండి. ఇటుకలు ఇటుకలు ఇటుకలో రన్నయ్య. ఫస్ట్ లైన్ మొత్తం కింద అండర్లైన్ చేయండి. ఫస్ట్ లైన్ మొత్తం, టోటల్ ఫస్ట్ లైన్ అంతా అండర్లైన్ చేయండి. టోటల్ ఫస్ట్ లైన్ మొత్తం అండర్లైన్ చేయండి. ఇటుక బిడ్డ చేసినాం, ఇటుక బిడ్డ చేసినాం. టోటల్ ఈ గేయం మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 లైన్స్ ఉన్నాయి. ఈ 9 లైన్స్ లోపల 1 2 3 4 5 ఫిఫ్త్ లైన్ లో ఇటుక బిడ్డ చేసినాం, ఇటుక బిడ్డ చేసినాం అండర్లైన్ చేయండి. ఫిఫ్త్ లైన్ లో 2 వర్డ్స్ కి అండర్లైన్ చేయండి. నెక్స్ట్ బొమ్మరిల్లు కట్టినం. బొమ్మరిల్లు ఎక్కడుంది? లాస్ట్ లైన్, లాస్ట్ లైన్, లాస్ట్ లైన్ 2 వర్డ్స్. బొమ్మరిల్లు
కట్టినం. లాస్ట్ లైన్ 2 words. నెక్స్ట్ బిట్. కింది బొమ్మను చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో ఇటుక పదాన్ని గుర్తించి 0 చుట్టండి. ఇక్కడ మనకు కింద 3 సెంటెన్స్ ఇచ్చిండు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, ఇది ఈ సెంటెన్స్. కింది బొమ్మలు చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో ఇటుక పదాన్ని గుర్తించి సర్కిల్ చేయండి. కేతన రాఘవా, ఎనీ ప్రాబ్లం? Yes, ma'am. ఏంటి? Show me in the screen. Already I have white screen. You are. I did not see. Already I am sharing in the screen. Right in bottom. Right, ma'am. Your voice breaking. Is again, once again. Right in. Whiteboard. You want whiteboard? You want whiteboard? Yes, Why? What I am saying? Just take out textbook page number 91. In up classwork and date you wear. After in game, first line underline, fifth line 2 words underline, last line 2 words underline. It's clear. Rohit Chaudhary, Yes, ma'am. I am audible. Yes, ma'am. Okay. Ketana, check your device only. Check your device. Okay. తట్టలో ఇటుకలు ఉన్నాయి. ఓకే కేతన, I am sharing whiteboard. Okay, I am sharing whiteboard. Underline in whiteboard. ఓకే, వైట్ బోర్డ్ వచ్చిందా? ఇప్పుడు టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 92లో ఈ బిట్ ఉందా? టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 92. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 92లో లాస్ట్ బిట్. తట్టలో తట్టలో ఇటుకలు ఉన్నాయి. తట్టలో ఇటుకలు ఉన్నాయి. ఇందులో ఈ పదంలో ఇటుక అనే ఈ సెంటెన్స్ లో ఇటుక అనే పదానికి సర్కిల్ చేయాలి. ఈ టాకొమ్మిస్తే 2 క ఇటుక సర్కిల్. ఈ టాకొమ్మిస్తే 2 క ఇటుక. ఓకే, పైన అయ్యో సారీ క్లాస్ వర్క్ పెట్టలే కదా. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 91లో పైన గేయం పైన క్లాస్ వర్క్ పెట్టండి. క్లాస్ వర్క్ పెట్టి వాళ్ళ డేట్ వేయండి 17/11/2020. ఓకే, నౌ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 92. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 92లో నెక్స్ట్ ఇంకో బిట్ ఉంది కదా. నెక్స్ట్ బిట్. తట్టను తలపై పెట్టుకొని తట్టను తలపై పెట్టుకొని తట్టను తలపై పెట్టుకొని ఇటుకలు తెస్తున్నది. ఇటుకలు తెస్తున్నది. ఇటుకలు తెస్తున్నది. దీంట్లో ఇటుక అనే పదానికి సర్కిల్ చేయండి. ఈ టు క. ఈ సెంటెన్స్ లో ఇటుక పదానికి సర్కిల్ చేయండి. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్. ఇటుకలతో
ఇటుకలతో లాస్ట్ టైం లాస్ట్ టైం గోడ కడుతున్నారు. గోడ కడుతున్నారు. వాయిస్ బ్రేకింగ్ మెసేజ్ స్లోగా వచ్చి సెల్ పలిపోయిన ఎందుకు బాగుంటుంది ఎందుకు పడేస్తున్నావు నా అక్కడ పెట్టాను పడింది ఈ సెంటెన్స్ లో హూ ఇస్ టాకింగ్? కేతన్, ఆర్ యు ఓన్లీ టాకింగ్? క్లాస్ డిస్టర్బింగ్? Right was first of all you sit properly. Sit properly. Where is your pencil? Where is your book? ఇందులో ఈ టు కా సర్కిల్ సర్కిల్ చేయండి. ఫినిష్. నౌ ఇప్పుడు కింది బొమ్మ చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. ఈ అక్షరాలను వర్ణమాల చార్ట్లో గుర్తించండి. ఈ టు క ఒకటవ అక్షరం, రెండవ అక్షరం, మూడవ అక్షరం. 1 3 కలిపితే ఇక, 1 2 కలిపితే ఇటు. ఓకే, ఈ బిట్ మనం నోట్బుక్ లో రాసుకుందాము. నెక్స్ట్ తర్వాత లాస్ట్ కి నోట్బుక్ లో రాసుకుందాం. ఈ బిట్ ఇక్కడ ఏమొద్దు. తర్వాత నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ ఓ బిట్. కింది వాక్యాలు చదవండి. వాటిలో ఈ అక్షరం ఉన్న పదాలకు 0 చుట్టండి. ఓకే, నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ ఓ బిట్. ఓ బిట్. ఓ బిట్. ఫస్ట్ వన్, నీవు ఇంగువ 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 వాసన 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 చూశావా చూశావా. ఈ సెంటెన్స్ లోపల ఈ లెటర్ ఉన్న వర్డ్ కి సర్కిల్ చేయాలి. ఓకే, సెకండ్ వన్, ఇనుప బీరువా ఇనుప బీరువా ఇనుప బీరువా మంచిగున్నది ఇనుప బీరువా మంచిగున్నది. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, ఇంటికి 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 ఇరుకు గదులు ఇరుకు గదులు ఇంటికి ఇరుకు గదులు ఉండకూడదు ఇరుకు గదులు ఉండకూడదు. బండికి ఇరుసు ఉండాలి బండికి ఇరుసు ఉండాలి. శివ, ఫిఫ్త్ వన్, శివ శీను సారీ శివ శీను శివ ఇసుకలో ఆటలు ఆడారు ఆటలు ఆడారు. ఓకే, ఇప్పుడు ఈ సెంటెన్స్ లోపల ఈ లెటర్ ఎక్కడుందో చూసి ఆ లెటర్ కి మనం సర్కిల్ చేయాలి. ఈ లెటర్ ఎక్కడుందో చూసి ఆ లెటర్ కి సర్కిల్ చేయాలి. ఎస్ కేతన రాఘవ, యూ టెల్. ఫస్ట్ సెంటెన్స్, ఈ లెటర్ ఎక్కడుంది?
First bit. Second word. Inguva. Inguva. Pen color change చేద్దాము. ఈక్ సున్నా పెడితే గా కొమ్మిస్తే గు వా ఇంగువా. ఓకే, నౌ సెకండ్ లైన్ లో రోహిత్ చౌదరి, where are you Rohit? He's gone. Vineet Jaikar, you are there in the meeting. Vineet Jaikar, in second sentence ఈ లెటర్ ఎక్కడుంది? ఏ వర్డ్ లో ఉంది? ఫస్ట్ వర్డ్. ఈ నా కొమ్మిస్తే ను పా ఇన్నుప. You circle this word. You circle that word. Okay, ma'am. Your textbook you circle. Okay. Tanvi Sri, in third sentence ఈ లెటర్ ఎక్కడుంది? ఇంటికి. Very good. ఇంటికి. ఇంకా ఇరుకు. ఇరుకు. Very good. Two words are there. Okay. Arohi. Yes. In fourth sentence ఈ లెటర్ ఎక్కడుంది? Third sentence లో Fourth sentence. సెకండ్ వర్డ్ లో ఉన్నది. ఓకే, ఫోర్త్ సెంటెన్స్ లో సెకండ్ వర్డ్ లో ఈ ఉంది. ఇరుసు. ఈ రా కొమ్మిస్తే రు, సా కొమ్మిస్తే సు. ఇరుసు. వెరీ గుడ్. సాయి జోషిత్, లాస్ట్ సెంటెన్స్ లో ఈ లెటర్ ఎక్కడుంది? ఇసుకలో. వెరీ గుడ్. ఈ సు క. ఇసుక. యు సర్కిల్. ఫాస్ట్ గా సర్కిల్ చేయండి. ఫినిష్. నౌ కింది పదాలు గబగబా చదవండి. Ma'am, yes, I did not complete it. only this circle. How much time you want? Who are you? What is your name? Sai Joshit, I'm writing sentences, ma'am. Why you writing sentence? You circle in your textbook. Textbook sentences are there. Oh, we should not write in Page number- notebook. Why you writing in notebook this sentence? No need. Just you circle in your textbook only. Okay, ma'am. Why you writing this sentence in notebook? I don't know, ma'am, where you are Ayyo, writing. Nana, That's you all. don't write. You first of all, you take out your Telugu textbook page number 93. Obit sentences are there, 5 sentences are there. Just you circle. That's it. Enough. Don't write in notebook. Okay. Next page. Next. కింది పదాలు గబగబా అనండి. ఏమనాలట చూద్దాం. ఫాస్ట్ రీడింగ్. ఫాస్ట్ గా రీడ్ చేయాలట. ఏం రీడ్ చేయాలో చూద్దాం. అటుకులు చిటుకులు. ఫాస్ట్ గా చెప్పండి. అటుకులు చిటుకులు. అటుకులు చిటుకులు. అటుకులు చిటుకులు. అటుకులు చిటుకులు. అటుకులు చిటుకులు. అటుకులు చిటుకులు. ఉరుకులు పరుగులు. ఉరుకులు పరుగులు. వాగులు వంకలు.
వాగులు పంకల్ మందులు మాకులు మందులు మాకులు అతుకులు గతుకులు అటుకులు అటుకులు ఆటలు పాటలు. ఆటలు పాటలు. ఫాస్ట్ రీడింగ్ చేయాలి. ఈ బిట్ అండ్ ఇక్కడ నంబర్స్ తో పదాలు రాయడం. దిస్ 2 బిట్స్ నోట్బుక్ లో తర్వాత రాయించుతాను. ఫస్ట్ అయితే ఒకసారి అనండి. అటుకులు చిటుకులు. అటుకులు చిక్కులు. ఫాస్ట్ అనాలి. అటుకులు చిటుకులు. అటుకులు చిక్కులు. ఆరోహి ఫాస్ట్. అటుకులు చిటుకులు. అటుకులు చిక్కులు. ఉరుకులు పరుగులు. బుడుగులు పరుగులు. ఉరుకులు పరుగులు. బుడుగులు పరుగులు. ఉరుకులు పరుగులు. బుడుగులు పరుగులు. వాగులు వంకలు. కొక్కర వంకలు. మందులు మాకులు. వంటలు మాటలు. అతుకులు గతుకులు. ఆటలు పాటలు. ఇది ఫాస్ట్ రీడింగ్ అన్నట్టు. ఆటలు పాటలు. ఆటలు పాటలు. ఆటలు ఓకే పాటలు. ఓకే. ఎక్కడి నుంచి నాకు మళ్ళీ సౌండ్ వినిపిస్తుంది? ఈ రోజు క్లాస్ లో సూర్యాంశ్ కనిపించలేదు నాకు, అండ్ అనన్య కనిపించలేదు. సూర్యాంశ్ అండ్ అనన్య not there. Ayansh Gupta, Yes, ma'am. you can understand beta. Yes, ma'am. You writing in textbook page number 93 beta. You circle E letter. Where is the E letter? That word you circle in your textbook. What circle, ma'am? What circle? Then what you listen beta? In textbook page number 93, bit some sentences are I am writing in whiteboard. Where is the E letter? That word I am circle. That word you also circle in your textbook. Okay. Ayan, any bit you cannot understand, just raise your hand, then ask to me. Okay, ma'am. Okay. How many times I am reminding you? Then again, when I am calling, you tell which bit, ma'am. Every day this word only you repeat it. Please change. Okay, Ayan? Okay, ma'am. హలో సార్ భవశ్రీట్ గారు. సార్ సాయిరిత్వి గారు ఎక్కడ ఉన్నారండి? ఉన్నారా అండి? భవశ్రీట్, how are you? Good. Good. Then open in your Telugu notebook. Write today's date and class work. How many letters you can learn? That letters you write. Okay. I'm writing. Okay. How many letters you learn? Once tell to me. Open video also. Right. Hi. Hi. Oh. Finish. Kaka gaga inya finish. Yes. Chacha jaja inni also finish. Yes. Yes. Oh. Writing. Okay, right. Okay, one bit I am explaining. After again I am calling you. Then you finish it. Okay, beta. Okay, I'll finish it for a second. Okay. Now whiteboard. Now down bit A bit. కింది అక్షరాలు కలిపి చదవండి, రాయండి. కింది అక్షరాలు కలిపి చదవండి, రాయండి. ఫస్ట్ ఇలా సర్కిల్ ఉంది కదా. ఇప్పుడు ఈ లెటర్ కి 1 2 3 4 5. ఈ లెటర్ కి మనం ఈ వర్డ్స్ ని జాయిన్ చేయాలి. ఈ వర్డ్ ని ఇలా మనము జాయిన్ చేయాలి. హౌ మెనీ లైన్స్ ఆర్ దేర్? 2 3 4 5 లైన్స్ ఆర్ దేర్. ఓకే. ఇటుక. You write here ఇటుక. Next, నాకు మిస్తే నువ్వు
రు, సా కొమ్మిస్తే సు, ఇరుసు. నెక్స్ట్ తా, నా కొమ్మిస్తే ను, ఇతను. నెక్స్ట్ రా కొమ్మిస్తే రు, కా కొమ్మిస్తే కు, ఇరుకు. ఓకే. Now, pen color change. ఇటుక. ఇక్కడ ఉన్న ఈ లెటర్ కి ఈ 2 వర్డ్స్ కలిపి రాస్తే ఇక్కడ ఒక వర్డ్ తయారైపోతుంది. ఇనుము. ఇరుసు. ఇతను. ఇరుకు. Right fast. Smithy, any problem? Today you are looking so dull. No, ma'am. What happened? Your face also so dull. Like this. What happened, beta? Okay. Okay, where is textbook? Finish writing part? రాసినవా? Yes, ma'am. ఓకే బంగారం. ఓకే చిట్టల్లి. హలో బేబీ తరణి మేడం. Miss, I'm done. ఓ వెరీ గుడ్. I'm done with this. Very good Tharani. She also improving a lot. చాలా ఇంప్రూవ్ అయిపోయావు తరణి. నేను క్వశ్చన్ అడగకముందే నువ్వు ఆన్సర్ ఇచ్చేసావు. వెరీ గుడ్. He's talking. సౌండ్ ఎక్కడ వినిపిస్తుంది? Today Ananya also not there in the meeting. Sudhamsh, Suryansh also not there today. Where is Suryansh there? Suryansh, Sai Ritvik Garu, he also not there. Sai Ritvik Reddy. Finish. ఓకే ఆల్రెడీ టైమ్ అప్. మీకు నేను 2 బిట్స్ హోంవర్క్ ఇస్తున్నా చూడండి. టెక్స్ట్ బుక్ ఈ బిట్ నంబర్స్ తో పదాలు రాయడం,